ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కట్టుకథల బాబు, కట్టు కథలు అల్లడంలో దిట్ట అయినటువంటి బాబు గారు అధికారంలో రావడానికి ఎలాంటి కనుకట్టు మాయాజాలంతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడో 18వ తారీఖు నాడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన, ఆ పర్యటన పైపు కూడా ఒక కట్టు కథలతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరలేపాడు. నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పరిపాలించినటువంటి మీరు రాజకీయాల కోసం ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం అసలు ఇది ఏమాత్రం సమంజసమని అడుగుతున్నా. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త మృతిపై మీరు సృష్టిస్తున్నటువంటి, మీరు ప్రజల్లోకి తీసుకువెళుతున్నటువంటి ఒక అసత్యపు ప్రచారం, అబద్ధపు ప్రచారం, కనికట్టు మాయాజాలంతో కూడినటువంటి ఎల్లో మీడియా వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలనేటటువంటి నా ప్రయత్నానికి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది. వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం, గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. గంజాయి మీద, యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి మనం, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ వచ్చినటువంటి జనాలని. ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా 500 మంది కూడా లేరు. ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే 500 మంది లేనటువంటి పరిస్థితి. దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడో మనం గమనించాం. సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, మేలు చేసింది లేదు, ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది. ఇది ఒకవైపున కనపడతా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు, ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభాతోటి ఆ కారును కూడా మీరు ఒక్కసారి గమనించండి. కారు చుట్టూ ప్రజలు, రో పార్టీలు లేవు, సెక్యూరిటీ అసలే లేదు, పోలీసు వారు కనపడరు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్, జనాలు వస్తుంటే తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాత్రలను అడ్డుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి, ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు. అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త 18వ తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది. అదే రోజు ఎస్పీ గారు 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ AP26 CE 001 టాటా సఫారీ వెహికల్. ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి, భుజాన మాత్రమే దెబ్బలు ఉన్నాయి. అతన్ని 108 వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు గమనించండి.
ఎస్పీ గారు 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి 22వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడ పొంతనే ఉండదు. 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటల్లో కొంత వాస్తవం కనపడుతుంటుంది. ఎందుకంటే వెహికల్ కనపడుతుంది, సీజ్ చేసిన వెహికల్ కనపడుతుంది. అలాగే ఆయన చెప్పినట్టుగా 108 వెహికల్లో వారిని తరలించడం కనపడుతుంది. దాంతోపాటుగా ఆ వెహికల్ ఎక్కించక ముందు, అంబులెన్స్లో ఎక్కించక ముందు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వీరయ్య అనేటటువంటి ప్రత్యక్ష సాక్షి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి వీరయ్య అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి, వీరయ్య కాదు కోటేష్, బరిగల కోటేష్ అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, వారు ఇమ్మీడియట్గా అక్కడ స్పందించడం జరిగింది. ప్రెస్ ముందు మాట్లాడారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము సింగయ్య గారిని చూసాం, చిన్న చిన్న దెబ్బలతోటి వారు పడున్నారు, మంచినీళ్లు తాపించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆటోలో తరలిద్దామని మేము అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐకి చెప్పాం. ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడి నుంచి అంబులెన్స్ పిలిపించాను, దానిలో తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అంబులెన్స్ వచ్చేటప్పటికి 35 నిమిషాల సమయం పట్టింది. అతి విలువైనటువంటి సమయం 35 నిమిషాల సమయం పట్టింది అని ఏదైతే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య ఇద్దరు చెప్పినటువంటి మాటలకి ఖచ్చితంగా పోలిక ఉన్నట్టుగానే ఎస్పీ గారి మాటలు స్పష్టం చేశాయి. ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలు, వీరిరువురు చెప్పినటువంటి మాటలు, వీడియోలో కనపడుతున్నటువంటి వీడియో ఫుటేజ్ 3 ఒకటే. అంటే 18వ తారీఖు చెప్పినటువంటి మాటలు మాత్రమే కరెక్ట్ అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే సింగయ్య గారు చనిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. దానికి ముందున్నటువంటి వీడియో, ఆటోలో తీసుకెళ్తున్నటువంటి వీడియో ఒకటి ఉంది. ఆటో తీసుకెళ్ళిన తర్వాత కూడా పోలీసులు ఆపి పక్కనే ఫుట్పాత్ మీద పడుకోబెట్టినటువంటి వీడియో కనపడుతుంది. ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు వారు కాలు మీద కాలేసుకొని ఈ విధంగా అంబులెన్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంబులెన్స్ పక్కన కూడా ఇదే విజువల్ మీకు కనపడుతుంది. ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి ఫుటేజ్, వాటర్ తాగుతున్నటువంటి ఫుటేజ్ కూడా, సింగయ్య గారు వాటర్ తాగుతున్నటువంటి ఫోటోలు కూడా విజువల్, ఆయన్ని ఆటో దగ్గరికి తీసుకెళ్ళినటువంటి విజువల్, సింగయ్య గారిని అంబులెన్స్ ఎక్కించినటువంటి విజువల్, అంబులెన్స్ పక్కనే ఇదే అంబులెన్స్, సింగయ్య గారు ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి విజువల్, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి. 18వ తారీఖు జరిగినటువంటి సంఘటన, ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ యొక్క వారి మాటలు, ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు స్పష్టంగా ఇది ఒకటే అని నిరూపిస్తూ ఉన్నాయి. మరి ఇమీడియట్గా దీనిలో ఇంత మార్పు 4 రోజుల తర్వాత సింగయ్య గారి మృతదేహానికి అంతిమ కార్యక్రమాలు జరిగిన తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు ఎస్పీ గారు. 22వ తారీఖే కేసు కట్టేస్తారు. అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇది వాస్తవమైనటువంటి వీడియోనా కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆధారం సేకరించి మాత్రమే కేసు కట్టాలి. మరి 12వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యక్షమైనటువంటి వీడియోని బట్టి సాయంత్రానికి మీరు కేసు కట్టారు, మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది కావాలని ఈ కేసును పక్కదారి పట్టించడానికి చేసినటువంటి చర్యలు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ వీడియో కూడా ఎలా ఉంది, ఇసుకేస్తే రాలనటువంటి జనాభా మధ్య ఆ కింద టైర్ కింద పడ్డటువంటి ఆ విజువల్ని కూడా చూపించినప్పుడు బానెట్ మీద ఒక పర్సన్ ఎక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బానెట్ మీద ఒక పర్సన్ ఎక్కేసి ఒక ఫోటోని షో చేస్తూ అతను చూపిస్తుంటే పక్కనున్నటువంటి ఆ జనాల మధ్యలో నుంచి కిందకి ఇట్లా పోతుంది వీడియో, మళ్ళీ ఇమీడియట్గా పైకి వస్తుంది.
సింగయ్యని హిట్ చేసినటువంటి వీడియో కానీ, ఆ కారు దాటి వెళ్ళిపోయిన తర్వాత సింగయ్య గారిని అక్కడి నుంచి పక్కకు తప్పించినటువంటి వీడియో కానీ, సింగయ్య గారి మీద కారు ఎక్కినటువంటి వీడియో కానీ ఎక్కడ మనకు కనపడదు. నేను అడుగుతున్నాను, 3,500 కిలోల పైచిలకు వెయిట్ ఉన్నటువంటి కారు ఎక్కిన తర్వాత పంచనామా రాసినటువంటి రిపోర్ట్లో చిన్న గాయాలే అని ఉన్నాయి అంటే నిజంగా కారు ఎక్కిందా? పంచనామా మేమా చేయించింది? పంచనామా రిపోర్ట్ మేమా సృష్టించింది? మేమా ఎస్పీ గారితో ప్రెస్ మీట్ పెట్టించింది? మరి పంచనామాలో చిన్న చిన్న గాయాలే అని చెప్పింది కనపడుతుంది. ఎస్పీ గారి మాటల్లో భుజం మీదకు మాత్రమే వెహికల్ ఎక్కింది కనపడుతుంది. వారి మాటల్లో స్పష్టమవుతుంది. మరి సడన్గా ఎలా వచ్చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోవడం వల్లనే చనిపోయారని సడన్గా ఎలా సృష్టించేశారు? ఎలా మీకు ఆ వీడియో నిజమైనటువంటి వీడియో అని మీరు ఒక్క రోజులో నిర్ధారించేశారు? ఇది అంతా ఏదో కాన్స్పిరసీ, దీని వెనక దాగి ఉంది అనేటటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ ప్రభుత్వంలో, మీ పోలీస్ వారి ఆధీనంలో మీకు చెప్పి జరిగినటువంటి యాత్రలో ఒక Z+ సెక్యూరిటీ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పర్యటనలో ఇంత భద్రతా లోపం ఉంటే అది మీ తప్పు కాదా? భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఎవరు వారిని ఆ కారు కింద నుంచి పక్కకు తొలగించినట్టు కానీ, ఆ కారు కింద పడ్డట్లు కానీ, ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు పాస్ అయిన తర్వాత వారిని అక్కడి నుంచి తొలగించినట్టు కానీ మీకు ఒకవేళ చెప్పి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే